హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లో ఈరోజు సింపుల్గా ఈజీగా పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అన్ని టిఫిన్స్లలోకి ఈ పల్లి కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. నా స్టైల్ ఎలా చేస్తానో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఇట్లాగా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగ కనుక వేయించుకుంటే చక్కగా పొట్టుతో వేయించుకున్న శనగగుళ్ళు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవటం వల్ల మనం వేయించుకునేటప్పుడు అవి చిటపట అనకుండా ఉంటాయి. వేయించుకున్న పల్లీలను పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు దీని చట్నీకి కూడా పోపు పెట్టేసుకొని చల్లారి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వేడివేడిగా ఉన్నప్పుడు చట్నీ కనుక వేస్తే పోపులో కొంచెం ఉంటలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే పోపు వేసుకొని చల్లారి పెట్టుకుంటే చట్నీ అనేది ఉండగట్టకుండా వేడి మీద కాకుండా చల్లారినాక వేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పల్లీలని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రబ్బలు, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసుకొని ఇలాగ గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న పల్లి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ గట్టి చట్నీని మనం దోశలలో కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పల్లి కొబ్బరి చట్నీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.